ఎవరికైనా బోర్ కొడితే దేశాలు తిరుగుతారు. కానీ వాళ్ళ కోసం అంటూ సొంతగా ఒక దేశాన్ని సృష్టించుకుంటారా? అసలు రిపబ్లిక్ ఆఫ్ స్లోజమస్తాన్ ఈ దేశాన్ని ఒక వ్యక్తి సృష్టించాడు. అసలు ప్రపంచంలోనే ఇది అత్యంత చిన్న వయసు గల దేశం అంట. మరి ఈ దేశాన్ని ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు ఇప్పుడు చూద్దాం. ఈ చిన్న దేశం 11 ఎకరాల్లో ఉంటుంది. మొత్తం కూడా ఈ దేశం గుండా వాహనదారులు అటు ఇటు వెళ్తూ ఉంటారు. కనీసం ఆ దేశం పక్కకు కూడా చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కాలిఫోర్నియాలోని కొచెల్లా వ్యాలీ ఖర్జూరా తోటలకు మెక్సికో సరిహద్దులకు మధ్య ఒక ఎడారి ప్రాంతం ఉంది. ఈ ఎడారి ప్రాంతంలోనే ఈ దేశాన్ని సృష్టించారు. పాత కాకి రంగు దుస్తుల్లా కనిపించే ఆ ఇసుక తిన్నెలపై మోకాళ్ళెత్తు పొదలు, ఎండిన కొమ్మలు కనిపిస్తాయి. పురుగుల రోద వినిపిస్తుంది. ఇవి తప్ప మరేమీ కనిపించవు, వినిపించవు. ఈ నిర్జన ప్రదేశంలో అకస్మాత్తుగా ఒక జలాంతర్గామి కనిపిస్తూ ఉంది, అంటే సబ్మెరైన్ కనిపిస్తూ ఉంది. ఇక వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ అకస్మాత్తుగా సబ్మెరైన్ ఎక్కడి నుంచి వచ్చిందా అని చెప్పి అప్పుడు దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. సో ఒక్కసారి కనుక ఆ సరిహద్దు దాటి లోపలికి వెళ్తే అదొక కొత్త ప్రపంచం. ఆ 11 ఎకరాలు కూడా ఇక ఈ దేశంలో క్రాక్స్ రకం చెప్పులు ధరించడం రాజ్యాంగ విరుద్ధం. ఈమెయిల్లో రిప్లై ఆల్ అని కొట్టడం కూడా నేరం. ఇంటికి ట్యాకోలు అంటే తినే పదార్థాలు తీసుకువెళ్తున్నప్పుడు తప్ప ఇంకే సమయంలో కూడా స్పీడ్ లిమిట్ దాటడానికి అనుమతి ఉండదన్నమాట. వీరి జాతీయ జంతువు రకూన్. మరి ఈ చిన్న దేశం ఎవరిది ఇన్ని ఆంక్షలు అమలు చేస్తున్నారు? ఈ వింత సామ్రాజ్యానికి అధిపతి రాండీ విలియమ్స్. ప్రజలు ఆయన్ని సుల్తాన్ ఆఫ్ స్లోజమస్తాన్ అని పిలుస్తారు. ఆయన శాన్ డియాగోలోని Z90 మ్యాజిక్ 92.5 రేడియో స్టేషన్లో ప్రోగ్రామ్ డైరెక్టర్గా పనిచేస్తారు. అయితే రేడియో ప్రపంచంలో ఆర్డబ్గా పేరున్నటువంటి ఆయనకు 1994 నుంచి సండే నైట్లో స్లో జామ్స్ అనే షో నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా 250 స్టేషన్లో ప్రసారం అవుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టేయాలనేది ఈ విలియమ్స్ కోరిక. ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి అన్ని దేశాలను 2020 నాటికి ఆయన సందర్శించారు. కేవలం ఒక్క దేశం మాత్రమే మిగిలి ఉన్న సమయంలో కరోనా లాక్డౌన్ వచ్చి పడింది. ఇక సొంత దేశం సొంత చట్టాలు అమలు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేయటం జరిగింది. ప్రయాణాలు ఆగిపోవడంతో ఇంట్లోనే ఉండిపోయినటువంటి విలియమ్స్ మనసు మాత్రం స్థిరంగా లేదు అతనికి. నేను వేరే దేశానికి వెళ్ళకపోతే నా కోసం నేనే ఒక దేశాన్ని ఎందుకు నిర్మించుకోకూడదు అనే ఆలోచన ఆయనకు వచ్చింది. అంతే. చిన్నప్పటి నుంచి నాకు సృజనాత్మక పనులంటే చాలా ఇష్టమని విలియమ్స్ చెప్తున్నాడు. కథలు రాయటం, బొమ్మలు గీయటం లేదా పాఠశాల ప్రాజెక్టు చేసేవాడినట్టు. ఇందుకే ఇది సొంత దేశాన్ని నిర్మించడం అన్నిటికంటే గొప్ప సృజనాత్మక పనిగా తనకు అనిపించిందని ఈ సుల్తాన్ వివరించాడు. రేడియో స్టేషన్లోని తన కార్యాలయాన్నే ఆయన కాన్సులేట్గా పిలుస్తారు. అక్కడ ప్రపంచంలోని వివిధ నియంతృత్వ దేశాలకు చెందిన ప్రచార సామాగ్రిని ఆయన భద్రపరిచారు. విలియమ్స్ తన ఆలోచనను తన బెస్ట్ ఫ్రెండ్ మార్క్ కరోనాతో పంచుకున్నాడు. అది వినగానే ఆయన నవ్వేశాడు. అంతే కదా, తన కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నాడంటే, అంటే ఒక దేశానికి వెళ్ళలేక ఒక దేశాన్ని సృష్టిస్తున్నారంటే ఎవరైనా నమ్ముతారు కదా, ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కానీ. అలానే మార్క్ కూడా నవ్వేశాడు. అయితే విలియమ్స్ మాత్రం వేరే వాళ్ళు నవ్వుతున్నారని వెనక్కి తగ్గలేదు. తాను అనుకున్నట్లుగా చేశాడు. రియల్ ఎస్టేట్ సైట్లలో తన దేశం కోసం భూమి వెతకటం ప్రారంభించాడు. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉండి అక్కడికి తార్ రోడ్డు సౌకర్యం కలిగి శాన్ డియాగోలోని తన ఇంటికి దగ్గరగా ఉండే స్థలం కోసం వెతికాడు. అదే సమయంలో ఒక ఖాళీ స్థలం కనిపించింది. ఆ ఖాళీ స్థలం $19,500 ధరతో అమ్మకానికి ఉన్నటువంటి స్థలం. ఇక ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా కేవలం రాళ్ళు, రప్పలు, పొదలు, ఇసుకతో నిండి ఉంది ఆ ప్రాంతం. అది చూడగానే ఆయనకి తెగ నచ్చేసింది. చూడగానే ఆ స్థలంతో ప్రేమలో పడ్డాడు. 2021లో ఆ భూమిని కొనుగోలు చేశారు ఆయన. వెంటనే మార్క్ కరోనా సాయంతో ఫినిక్స్ నగరం నుంచి ఒక రాజసం ఉట్టిపడే డెస్క్ను తెప్పించి ఆ భూమి మధ్యలో వేశారు. అలా తన సొంత దేశ సరిహద్దుల్ని నిర్ణయించుకున్నారు. అనంతరం రోడ్డు పక్కన రిపబ్లిక్ ఆఫ్ స్లోజమస్తాన్ అనే బోర్డును పెట్టాడు విలియమ్స్. స్థానిక అధికారులు అభ్యంతరం చెప్పారు. ఆ సమయంలో నిబంధనలకు అనుగుణంగా బోర్డులను కొంచెం పక్కకు జరిపి తన దేశపు సైన్ బోర్డుగా ఆయన నిర్మించుకున్నాడు. అక్కడితో ఆగకుండా సరిహద్దు చెక్ పోస్టులు, జెండాలు, పాస్పోర్ట్లు సిద్ధం చేశాడు. క్రమంగా అది ఒక నిజమైన దేశంగా రూపుసంతరించుకుంది. పోలీస్ కార్లు, కరెన్సీ నాణాలు, ఇమిగ్రేషన్ బూతులు కూడా అక్కడికి వచ్చి చేరాయి. ఇక ప్రజలు అటుగా వెళ్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతోందని అని ఆశ్చర్యపోయారు. బహుశా మమ్మల్ని ఉగ్రవాదులు అనుకోనుండొచ్చు అని కూడా అతను చెప్తున్నాడు.
అంతే కదా, అప్పటి వరకు కూడా ఖాళీగా ఉండేది ఆ స్థలం, అసలు ఎవరు కొనలేదు, అటువైపు చూడటానికి కూడా ఇష్టపడే వాళ్ళు కాదు, మొత్తం ముళ్ళ పొదలు వీటితో ఉంటే. అలాంటి భూములు ఏంటి ఒక పెద్ద డస్క్ ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, జనాలు కూడా కనిపిస్తున్నారు, ఇక్కడ జెండాలు ఉన్నాయి, ఎవరైనా ఉగ్రవాదులు ఒక స్థావరాన్ని ఏర్పరచుకున్నారేమో అని అనుకుంటారు కదా, అదే రకంగా అనుకున్నారు. ఇక దానివల్ల కూడా అది ప్లస్సే అయింది. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి అటుగా వెళ్ళే వాళ్ళందరూ అప్పుడు దాకా అటు చూసేవాళ్ళు కాదు, ఇప్పుడు చూడటం ప్రారంభించారు, వాళ్ళ దృష్టి అంతా కూడా అక్కడ పడింది అని చెబుతూ ఉన్నారు. ఇక విలియమ్స్ తనను తాను సుల్తాన్గా ప్రకటించుకున్నాడు ఈ దేశానికి. లిబియా నిరంకుశ పాలకుడు గడ్డాఫీ తరహా సైనిక దుస్తులు ధరించడం మొదలుపెట్టాడు. ఒక ప్రత్యేక యాసను సృష్టించుకొని, అంతే కదా, ఒక దేశానికి ఒక భాష ఉండాలి కదా, అందుకని ఒక ప్రత్యేక యాసను సృష్టించుకున్నాడు. తన దేశానికి ఒక జాతీయ గీతాన్ని కూడా రాశాడు. ఈ దేశంలో డబ్లాండియా, బాక్సిల్వేనియా వంటి రాష్ట్రాలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే ఎవరికైనా కానీ ఈ దేశ పౌరసత్వం ఉచితంగా లభిస్తుంది. మీరు కూడా ఈ దేశంలో నివసించాలంటే కనుక ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే ఏ డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ఇస్తారనమాట. ప్రస్తుతం 120 దేశాలకు చెందినటువంటి సుమారు 25,000 మంది ఇక్కడ పౌరులుగా నమోదు చేసుకున్నారు. వాటికన్ సిటీ, తువాలు వంటి చిన్న దేశాల జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువే, ఎందుకంటే ఈ వాటికన్ సిటీ ఇవన్నీ ఎప్పుడో ఏర్పడ్డాయి. కానీ ఇది 2021లో ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడికి 25,000 పైగా కూడా జనాలు వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇక్కడ చిన్న మొత్తంలో ఫీజు చెల్లించి పార్లమెంటు సభ్యుడిగా లేదా అంబాసిడర్గా పదవిని పొందవచ్చని విలియం చెప్పాడు. అంబాసిడర్ పదవి కోసం నెలకు $10 నుంచి $25 చెల్లిస్తే చాలంట, ఇక ఆ దేశానికి అంబాసిడర్గా మారిపోవచ్చంట. దేశంలోకి అక్రమ రవాణా జరగకుండా అడ్డుకోవటానికి కూడా అతడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎస్ఎస్ బడాసిన్ అనే పాత పగిలిపోయిన జలాంతర్గామిని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఈ దేశ పౌరులంతా సోషల్ మీడియా ద్వారా అనుసంధానమై ఉంటారంట. అయితే ఎవరో వ్యక్తి ఒక దేశాన్ని సృష్టించుకుంటే ఆ దేశంలోకి 25,000 మంది వచ్చుంటున్నారంటే ఊరికినే ఉంటారా? అక్కడ ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. ఇక్కడ ప్రజలు వివిధ కారణాల వల్ల స్లోజమిస్తానికి మారుతారని సుల్తాన్ చెప్తూ ఉన్నాడు. కొందరు ఉత్సాహంతో కొత్త దేశంలో ఏ విధంగా ఉంటుంది అని చెప్పి కూడా ఆ ఉత్సాహంతో కొంతమంది వస్తారు, కొందరు వినోదం కోసం వస్తారు, మరి కొందరు కేవలం మిగతా ప్రపంచం నుంచి ఉపశమనం కోసమే ఇక్కడికి వస్తూ ఉంటారంట. అయితే ప్రపంచం చాలా చీలిపోయింది. ఫేస్బుక్ తెరిస్తే రాజకీయాల కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూ ఉన్నారు. స్లోజమస్తాన్ వీటన్నిటి నుంచి కూడా ఒక ఉపశమనాన్ని కలిగిస్తుందంట. ఇక్కడ ఈ దేశంలో రాజకీయాలు తప్ప మరి ఏ రాజకీయాలు కూడా, అంటే ఆ దేశ రాజకీయాలు తప్ప ఏ రాజకీయాలు మాట్లాడకూడదంట. అమెరికా, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి కూడా ఇక్కడికి పౌరసత్వం కోసం క్యూ కడుతున్నారని చెప్తున్నారు. స్టెఫానీ హెడ్డర్ అనే మహిళ జియో పార్టీ అనే షో ద్వారా ఈ దేశం గురించి తెలుసుకున్నారు. అప్పటి నుంచే ఈ దేశం బాగా ఫేమస్ అయిందని చెప్పాలి. ఆ తర్వాత లాంగ్ బీచ్ ట్రావెల్ షోలో సుల్తాన్ని ఆమె స్వయంగా కలిశారు. ఆమె చెప్పినటువంటి విషయం ఏంటంటే, అక్కడ సుల్తాన్తో తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంట. నా జీవితంలో సంతోషాన్ని నింపినందుకు సుల్తాన్కు కృతజ్ఞతలు అని స్లోజమస్తాన్ పౌరురాలైన స్టెఫానీ అన్నారంట. అమెరికాలో ప్రస్తుతం ఉన్న రాజకీయ ఉద్రిక్తతల నుంచి స్లోజమస్తాన్ ఒక ఉపశమనాన్ని ఇస్తుందని ఆమె భావిస్తున్నారు. ఈ దేశం పెట్టే సోషల్ మీడియా పోస్టులు, వింత చట్టాలు పౌరులకు ఎంతో వినోదాన్ని పంచుతూ ఉంటాయని చెబుతున్నారు. అయితే మరి చిన్న దేశం, ఎవరికి వాళ్ళు ఫామ్ చేసుకున్నారు, ఇప్పుడు వచ్చి ఉంటున్నారు. మరి అభివృద్ధి చెందాలంటే ప్రణాళికలు ఉండాలి కదా. ఎస్, ఈ దేశానికి కూడా భవిష్యత్తు ప్రణాళికలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వందలాది చిన్న దేశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది స్లోజమస్తాన్ ఆధ్వర్యంలో మైక్రోకాన్ 2027 అనే సమావేశం జరగనుంది. 43 దేశాలకు చెందిన ప్రతినిధులు దీనికి హాజరై సార్వభౌమాధికారం, సొంత గుర్తింపు చిహ్నాల గురించి చర్చించనున్నారు. స్లోజమస్తాన్ ఎడారి ప్రాంతానికి సందర్శకులు ఎప్పుడైనా రావచ్చని సుల్తాన్ ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే ప్రస్తుతానికి అక్కడ రాత్రిపూట బస చేయడానికి వస్తువులు లేవని చెప్పారు. అందుకే ఈ సమావేశాన్ని శాన్ డియాగోలోని ఒక పెంట్ హౌస్లో నిర్వహించనున్నారట. ఇక విలియమ్స్కి అంటే ఈ సుల్తాన్కి ప్రయాణాలంటే అమితంగా ఇష్టం. 2023లోనే తుర్కుమెనిస్తాన్ను సందర్శించిన ఆయన తన లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు స్లోజమస్తాన్ ఆయనకు కేవలం ఒక సరదా ప్రాజెక్టు మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ప్రజలను ఒక చోట చేర్చే ఒక వేదికగా, ఒక మార్గంగా మారింది. ఇక ఆయన చెప్పేది ఏంటంటే, నేను అంటే సుల్తాన్గా ప్రకటించుకున్నాడు కదా, దాని గురించి చెబుతూ కూడా, అవును నేను ఇక్కడ నియంతనే, అయితే స్లోజమస్తాన్ నాకు మాత్రమే చెందింది కాదు, అందరిది అంటున్నాడు ఈ సుల్తాన్.
ఇక ఈ సుల్తాన్ అంటే విలియమ్స్ తన కోసం కూడా తను ఒక దేశాన్ని వెళ్ళలేక తన కోసమే ఒక దేశాన్ని సృష్టించుకున్న దాని మీద మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. ఈ ఆలోచన చాలా కొత్తగా ఉన్నా కానీ సుల్తాన్ మాత్రం తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తూ కూడా ఆ దేశాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అంతకు ముందులో ఉన్నటువంటి చిన్న దేశాల కంటే కూడా ఈ దేశంలో ఇప్పుడు ఎక్కువ జనాభా ఉండటం కూడా తాను చేరుకున్నటువంటి మైలురాయి.